నుంచి మే 12th నుంచి ఎవ్రీ ఇయర్ 23rd వరకు జరిగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వరల్డ్ మొత్తం ఆల్మోస్ట్ 4,000 జర్నలిస్ట్ కవర్ చేసే ప్రోగ్రామ్ అది. అండ్ దెన్ 39,000 ఎంట్రీస్ వస్తాయి. అందులో 39,000 సెలబ్రిటీస్ వర్క్ చేస్తారు. అందులో ఫస్ట్ టైం మన హ్యాండ్లూమ్ పోచంపల్లి రెడ్ కార్పెట్ డెబ్యూ అయింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు డూ దట్ బికాజ్ హ్యాండ్లూమ్ అంటే ఓన్లీ క్యాజువల్ వేరే కాకుండా అది ఒక గౌన్ లాగా మీరు చూసే ఉంటారు ఆల్రెడీ హౌ బ్యూటిఫుల్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బీ. సో మన హ్యాండ్లూమ్తో కూడా లగ్జరీ క్లోదింగ్ చేయొచ్చు అని ప్రూవ్ చేయడం కోసమే మనం కాన్స్ కోసం రెడ్ కార్పెట్ కోసం ఎస్పెషల్గా పోచంపల్లిని సెలెక్ట్ చేసుకుంటాం. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? వెరీ హ్యాపీ బికాస్ పోచంపల్లి అంటే జస్ట్ శారీస్ కుర్తీస్ అని అనుకుంటారు. నేను పోచంపల్లి గౌన్ వేసుకున్నాను. ఆల్మోస్ట్ లైక్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ నచ్చిన డిజైన్ అది. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం, చేతో చేస్తారా, ఎన్ని రోజులు పడుతుంది. సో ఇట్ వాజ్ ఆల్ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ బిట్వీన్ హాలీవుడ్ యాక్టర్స్. పోచంపల్లి శారీస్ వాడే వాళ్ళకి మీరు మీ సలహా ఏంటి? తప్పకుండా వాడాలండి పోచంపల్లి అని. ప్రత్యేకత అని అంటే ఇట్ హ్యాస్ గాట్ ఎ హిస్టరీ. మీరు పోచంపల్లిని చూసుకుంటే ఇది ఎన్నో ఏళ్ళ నుంచి వస్తుంది. ఎన్నో ఫ్యామిలీస్ దీనిపైన ఫ్యామిలీ జనరేషన్ టుగెదర్ లీవ్ చేస్తున్నారు కాబట్టి. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆర్ట్. అది మళ్ళీ ఇంకెక్కడ వరల్డ్లో లేదు. సో పోచంపల్లి స్టాండ్స్ అవుట్ టు బి అ వెరీ యూనిక్ అండ్ బ్యూటిఫుల్ ఆర్ట్. మేడం అందరి తరపున నేను ఒకరికి వచ్చాను మేడం. అదే మీరు అంత దూరంకి వెళ్ళి వచ్చినందుకు మా ఊర్లో చాలా మంది వస్తాను, సంతోషపడుతున్నాము. ఏంటంటే ప్రత్యేకంగా మీరు పోచంపల్లి ఒకసారి రావాలని అందరు వ్యూవర్స్ రాలేకపోయారు. వాళ్ళందరి తరపున చెప్పినా కానీ మీరు మా ఊరికి రావాలి. రైట్, ఓకే, థ్యాంక్ యూ మేడం. రమేష్ గారు ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తే ఐల్ బి దేర్. రైట్, ఓకే, థ్యాంక్ యూ. అంతర్జాతీయంగా జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మన రష్మి ఠాకూర్ గారు పాల్గొనడము, ఆ పాల్గొన్న దాంట్లో మన యొక్క తెలంగాణ హెరిటేజ్ అయినటువంటి చేనేత అయినటువంటి పోచంపల్లిని మేడం గారు గౌన్ రూపంలో ప్రదర్శించడము, దానికి అక్కడ ఎంతమంది ప్రశంసించడం జరిగింది. దానికి గాను మా యొక్క చేనేత కళాకారుల తరపున, మా పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ తరపున, అందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మేడం గారు మాకు బ్రాండ్ అంబాసిడర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియమించిన తర్వాత మా గురించి ప్రత్యేకంగా ఆలోచించినందుకు గాను మా వ్యూవర్స్ కమ్యూనిటీ అందరి తరపున కూడా మేడం థ్యాంక్స్ చెప్తున్నాము. అందరికీ నమస్కారం. నేను కార్మిక సంఘం అధ్యక్షుని ఫ్రమ్ పోచంపల్లి. రష్మిక ఠాకూర్ గారు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అంతర్జాతీయంగా మా భారతీయ చేనేత వస్త్రాలు, తెలంగాణ ఇక్కత్తు సంబంధించిన వస్త్రాలను దర్శించి అక్కడ ప్రదర్శించడం వల్ల మాకు మార్కెట్ సౌకర్యం పెరిగే అవకాశం ఉంది. మా చేనేత కార్మికులు చేతి నిండా పని దొరికే అవకాశం ఉంది. మేడం గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత బ్రాండ్ అంబేద్కర్ ప్రకటించేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, చేనేత శాఖ మంత్రి గారికి, మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా కార్మికుల పక్షాన వారికి స్వాగతం పలుకుతున్నాను.